పార్టీ నాయకులు మీరు ఈ జిల్లాకి చేసిన అన్యాయం, దాన్ని అన్యాయం అనకూడదు, గొడ్డలి వేటు అని చెప్పేసి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. చింతలపూడి ప్రాజెక్ట్ దాదాపు 4,5 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే ప్రాజెక్టు, కొన్ని లక్షల మందికి కొన్ని జిల్లాలకి త్రాగునీరు అందించే ప్రాజెక్టు, ఈ జిల్లాలో ఉన్న మెట్ట ప్రాంతాలకి ప్రాణాధారమైన ప్రాజెక్టు ఎందుకు నిలిపేశావు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు సమాధానం చెప్పాలి. ఎవరైతే వెన్నుపోటు అని చెప్పేసి రోడ్ల మీద కర్రలతో కత్తులతో కొట్టుకుంటున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పేసి ప్రశ్నిస్తామని నేను. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది, వాళ్ళ టైంలో ఏదో ప్లాన్ చేశారు కాబట్టి నేను చేయనని చెప్పలా. ఎందుకంటే పరిపాలన దక్షత, ఈ రాష్ట్ర భవిష్యత్తు పట్ల ఒక దూరదృష్టి ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్ర రైతాంగం పట్ల ఒక నిశ్చయమైన ఆలోచన సరళి ఉన్న వ్యక్తి కాబట్టి ఈ చింతలపూడి ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో, మెట్ట ప్రాంతాలకి ఎంత ప్రాణాధారమో, ఒకవేళ చింతలపూడి వస్తే రైతు కుటుంబాల్లో ఎటువంటి వికాసం వస్తుందో ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి కేవలం పేపర్ల మీద కాంగ్రెస్ పార్టీ పెడితే కేవలం 2 సంవత్సరాల్లో 2017లో శంకుస్థాపన చేసి 2,603 కోట్ల రూపాయలని చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడితే తర్వాత వచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ గొడ్డలి ప్రభుత్వం కనీసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా, దానికి కావాల్సిన అనుమతుల్ని సాధించడానికి ప్రయత్నం చేయకోకుండా ఎందుకు దాన్ని బూజు పట్టినట్లు చేసిందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి మనం చేస్తాను. నేను ప్రశ్నిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. అయ్యా, మీరు అనేక సార్లు ఢిల్లీ వెళ్ళారు, మోడీ గారు అమిత్ షా గారు నాకు అత్యంత సన్నిహితులు అని చెప్పేసి ఆ రోజు గొప్పలు చెప్పుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, నేను ఏ ఒక్కరోజైనా సరే మా చింతలపూడి ప్రాజెక్టుకి, ఏ ప్రాజెక్ట్ అయితే ఏలూరు జిల్లాకి కృష్ణా జిల్లాకి ప్రాణాధారమో ఆ ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వమని చెప్పేసి ఏ ఒక్కరోజున్నా మీ రాతపూర్వకంగా కానీ మాటల్లో కానీ వారిని కోరారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఇంకా నాటకాలు ఆడుతూ ఉన్నారు, ఏదో చేసేసినట్లు అని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ రాష్ట్రంలో వ్యవసాయం చేసే ప్రతి సోదరుడు కూడా తెలుసు. పోలవరం ప్రాజెక్టు ఈ మధ్య మాట్లాడుకుంటుంది కాదు, స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి టంగుటూరి అంజయ్య గారు శంకుస్థాపన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా పోలవరం ఈ రాష్ట్రానికి ప్రాణాధారం అని చెప్పేసి, ఈ రాష్ట్రాన్ని వికాసంలోకి తీసుకెళ్లాలంటే, రైతులకి సంక్షేమం కావాలంటే, రైతు రాష్ట్రంలో కరువు ప్రాంతాలకు కూడా సమగ్రంగా నీటి వ్యవస్థని ఏర్పాటు చేయాలంటే పోలవరం ప్రాజెక్ట్ ఒక ఆధారం అని చెప్పేసి విజ్ఞానం ఉన్న ఏ వ్యక్తికైనా సరే తెలిసిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కానీ అధికారం ఇస్తే అహంకారంగా తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒకటే ఒక పని, తన స్వార్థం కోసం, తన జేబులు నింపుకోవటం కోసం కాంట్రాక్టర్ని అయితే మార్చాడు, కానీ ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని ఆలోచన చేయకపోవటం ఆ పార్టీ దిగజారుడుతనం అని చెప్పేసి మీ అందరికీ సైనింగ్గా మనం చేస్తాను. 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ని కనీసం ఒక 10% కూడా పూర్తి చేయలేకపోతే ఆ పార్టీకి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా లేదా అని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను నేను. అంతేకాదు ఆఖరికి ఎంత నిర్లక్ష్యం అంటే ఆ ప్రాజెక్ట్ ఎట్లా జరుగుతుంది, ఆ ప్రాజెక్టులో నిర్మాణాలు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా ఆలోచించకుండా దాదాపు 400 కోట్లు వ్యయం చేసే ఒక డయాఫ్రమ్ వాళ్ళు పూర్తిగా మరి డ్యామేజ్ అయిపోతే దాని గురించి కూడా పట్టించుకున్న పాపాలు పోలేదని చెప్పేసి మనం చేస్తాం. చేతులు ఎత్తేసాడు, ఏం చేయాలో అర్థం కాదు, దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలో అర్థం కాదు, ముందుకు వెళ్ళటానికి మార్గం లేకోకుండా ఏదో సిద్ధం సభలు లేదా బటన్ నొక్కుడు, ఈ నొక్కులతోనూ ఆ సభలతోనూ ప్రజల దృష్టిని మరల్చి ప్రజలకి వెన్నుపోటు పొడిచాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. చేసి పూర్తి చేసి మరి వచ్చే పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల లోపల ఆ ప్రాజెక్ట్ని అందించే కార్యక్రమం చేస్తున్నారంటే పరిపాలనా దక్షత ఎవరికి ఉందో, ఏ ప్రభుత్వం పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజలకి మేలు జరుగుతుందో మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెనింగ్గా మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చంకలు కొట్టుకుంటున్నారు, మేమేదో సంక్షేమ కార్యక్రమాలు బాగా చేశామని చెప్పేసి. మీరందరూ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి, ఆ పార్టీ ఎక్కడ కూడా మనకంటే మెరుగైన సంక్షేమం చేయాల. కేవలం అన్నదాత సుఖీభావం ఒకటే తీసుకోండి,
ఆ రోజుల్లో రైతు భరోసా పేరు మీద వాళ్ళు కూడా ఇచ్చారు రైతులకి 14,000 రూపాయలు. 5 సంవత్సరాల్లో మొత్తం ఇచ్చింది 32,000 కోట్లు అయితే మన సంవత్సరానికి 9,000 కోట్లు, 5 సంవత్సరాల్లో 45,000 కోట్ల రూపాయలు రైతు సోదరులకు ఇస్తున్నామని చెప్పేసి మీ అందరికి కూడా సవినీయంగా మనం చేస్తాం నేను. అంతేకాదు ఎన్టీఆర్ భరోసా 33,000 రూపాయలు ఇస్తున్నాం, 33,000 కోట్ల సంవత్సరానికి ఇస్తున్నాం. వాళ్ళు 2,500 కాడికి సంవత్సరానికి 30,000 రూపాయలు ఇస్తే మన ఒక్కొక్క బెనిఫిషరీకి 48,000 రూపాయలు అంటే ఎంతంటే ఒక్కొక్క వ్యక్తికి సంవత్సరానికి 18,000 రూపాయలు అదనంగా ఇస్తున్నామని చెప్పేసి కూడా మీ అందరికీ సేవనిగా మనం చేస్తాను. నేను కలెక్టర్ గారికి కూడా మనం చేస్తా ఉన్నా. నేను ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో కూడా ఆ 5 సంవత్సరాలు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు, మొత్తం ఎంత సొమ్ము ఆ వార్డులో ఆ పంచాయతీలో లబ్ధి చేకూరింది, ఈ 2 సంవత్సరాల్లో సంవత్సరానికి లెక్క కట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారనేది ప్రతి పంచాయతీలో ప్రతి వార్డులో కూడా డిస్ప్లే చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కలెక్టర్ గారు కూడా కోరుతున్నానని చెప్పేసి మనం చేస్తాను. నేను వారికంటే నేను ఛాలెంజ్ చేస్తామని ఎక్కడ దమ్ముంటే ఏదో చించేస్తాం, బట్టలు ఇప్పి కొడతాం, లేదా రపరపా నరుగుతాం అనేది కాకుండా మీరు చర్చకు వస్తే ఎక్కడైనా సరే, ఏలూరు సెంట్రల్ అయినా సరే, మా ప్రభాకర్ దొందులూరు సెంట్రల్ అయినా సరే చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదు, మీరేదో బటన్ నొక్కడం తప్పితే మీకు ఇంకోటి చేదు కాదు కాబట్టి ఎంతసేపు సంక్షేమం చేశామనే ఊహల్లో మీరున్నారు. మేము సంక్షేమ కార్యక్రమాలే కాకుండా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రహదారులు ఏ విధంగా రిపేర్ చేశామో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీరందరూ కూడా అడగండి ఒకసారి, మీ గ్రామాల పంచాయతీ ప్రెసిడెంట్ని ఎవరైతే బెదిరించి బలవంతంగా నామినేషన్లు ఏమనీయకుండా మేము యునానిమస్ గా ప్రజలందరూ కూడా మాకే పట్టం కట్టారని చెప్పేసి యునానిమస్ గా గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ సర్పంచులందరినీ కూడా మీరు ప్రశ్నించండి మీ ఊర్లో అని చెప్పేసి మనం చేస్తాను. అయ్యా, మీరు పంచాయతీలో ఉన్నప్పుడు మీ కనీసం 1 రూపాయి అయినా సరే మీరు ఖర్చు పెట్టుకోగలిగారా మీ పంచాయతీ నుంచి అని చెప్పేసి అడగండి. మీ పంచాయతీ నిధుల్నే అడగండి. ఏ ఒక్క పంచాయతీ ప్రెసిడెంట్ కూడా ఆఖరికి మనమేమో రోడ్ల మీద తిట్టేవాళ్ళం, వాళ్ళేమో ఇంట్లోకి వెళ్ళి కళ్ళు తుడుచుకుంటా కూర్చునేవాళ్ళు, అంత గురించి ఏం తేడా ఉండేది కాదు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్ఫూర్తితో గౌరవించే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీకి సంబంధించిన ప్రతి రూపాయి మీద కూడా పంచాయతీదే హక్కు, పంచాయతీకి తెలియకుండా పంచాయతీ సభ్యులకు తెలియకోకుండా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదనే లక్ష్యంతో ఆదేశాలతో 13,000 పంచాయతీల్లో ఒకేసారి గిన్నిస్ బుక్ రికార్డ్ అని చెప్పేసి మనం చేస్తామని నేను ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎన్ని రోడ్లు వేయాలని చెప్పేసి మరి ఆదేశాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాదు ఇంకా చెప్పుకుంటూ పోతే ఈ ఒక్కళ్ళు కొద్దిగా తిట్టుకుంటారేమనే భయం తప్పితే మన ప్రభుత్వం సంక్షేమము అభివృద్ధి కాదు. మన ప్రభుత్వం ఉన్న గొప్ప లక్ష్యం ఏంటంటే, గత ప్రభుత్వంలో అమ్మఒడి విద్యా దీవెన ఇచ్చి సంకలు కొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విద్యా దీవెనతో చదువుకున్న విద్యార్థులు కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు, ఎటువంటి అవకాశాలు కల్పించేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. కేవలం వాళ్ళ గంజాయి బ్యాచ్లో తిరిగినా లేదా ఏదో పనికి రాకుండా తిరిగినా ఆయనకి ఏం పట్టల, కేవలం బటన్ ఒక్కదాంతోనే సరిపెట్టుకున్నాడు. కానీ ఈరోజు మనం తల్లికి వందనం ఇస్తున్నాం. ఆ రోజు వైసీపీ మీటింగుల్లో 2 మాటలు ఎక్కువగా వినపడి, బూతులు లేకపోతే మాట తప్పం మడమ తిప్పం అని చెప్పేసి మనకు అర్థం కాదు, అసలు అక్కడ మడమే లేదని చెప్పేసి ప్రతి ఇంట్లో 2కి అమ్మఒడి ఇస్తానని చెప్పేసి ఒక్కరికే ఇచ్చి ఏ విధంగా ఎగ్గొట్టాడో ఒకసారి ఆలోచించేయండి. మనం ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నాం, వాళ్ళు ఎగ్గొట్టిన విద్యా దీవెన అన్నీ ఇస్తున్నాం. ఇవ్వటమే కాకుండా కాలేజీ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులకి నిరుద్యోగ యువతకి ఎటువంటి భవిష్యత్తు కల్పించాలని చెప్పేసి ఇందాక మన ఎంపీ గారు చెప్పారు. మన లోకేష్ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు గారు కానీ అహర్నిశలు కష్టపడుతూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఆ పెట్టుబడుల ద్వారా పెద్ద పెద్ద పరిశ్రమలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేసి దాంట్లో చదువుకున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించి మరి నిరుద్యోగ యువకులకి భవిష్యత్తు కల్పించాలనే ఆలోచన చేస్తారని చెప్పేసి మీ అందరికీ శవనంగా మనం చేస్తాను. వాళ్ళు 43 లక్షల మందికి అమ్మఒడిస్తే మన ప్రభుత్వం 67 లక్షల మందికి దాదాపు 10,000 కోట్ల రూపాయలు, మరి వాళ్ళు కేవలం 5-6 వేల కోట్లు ఇస్తే
మనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న గొప్ప పనుల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యకర్త కూడా జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రోడ్డు మీద మరి టీ బంకుల్లో, రచ్చబండల్లో ఈ చర్చని పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనం చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి. అదేవిధంగా గృహ నిర్మాణం గురించి కూడా అందరూ అనుకుంటున్నారు, ఇదేంద్ర పెద్ద ఉపన్యాసం చెప్తున్నాడు, ఇల్లు సంగతి మాట్లాడేంటారా అని అనుకుంటారు కదా. కరెక్టే అనుకుంటాం, మాట వాస్తవమే. మొత్తం గృహ నిర్మాణాన్ని ఎంత చండాలం చేసి పెట్టిందంటే గత ప్రభుత్వం, ముందుకెళ్ళాలంటే కూడా ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇబ్బందులు. గత ప్రభుత్వం వైసీపీ 2014-19 మధ్యలో కట్టిన ఇళ్ళకి మేమేమో పోండి అని చెప్పారు. 2,73,000 మంది ఇల్లు పూర్తి చేసుకుంటే వాళ్ళకి 919 కోట్ల రూపాయలని ఎగ్గొట్టేసింది పోయిన ప్రభుత్వం. అంతేకాకుండా సగం నిర్మాణంలో ఉన్న 4,70,000 మందికి మీకు క్యాన్సిల్ చేశామని చెప్పేసి రద్దు చేసేసింది గత ప్రభుత్వం. కేవలం ఒకటే కుట్ర, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వననే కుట్ర తప్పితే దాంట్లో ఇంకెక్కడ కూడా వేరే ఆలోచన లేదని చెప్పేసి మనం చేస్తాను. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఒకటే మా అందరికి కూడా చెప్పారు, మీరు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళండి, అంతేకాని వాళ్ళ మీద వెంజెన్స్, ప్రతీకార పరిపాలన మనకు వద్దని చెప్పేసి మొట్టమొదటి రోజుగా కేబినెట్ మంత్రులందరితో కూడా మాట్లాడారని చెప్పేసి మనం చేస్తాను. ఇంకొక 2 మాటలు కూడా అన్నారు. నా అంతా నష్టపోయిన వాళ్ళు మీలో కూడా చాలా మంది నష్టపోయారు. నా అంతా నష్టపోయిన వాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు. అయినా కూడా నేను ప్రతీకార పరిపాలన ఇవ్వదలుచుకోలేదు. ప్రతీకారం వద్దు. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మరి పట్టాలెక్కించాలి, ఈ రాష్ట్రంలో పేదలకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచన చేయండి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి అని చెప్పేసి ఆ రోజు ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో శాంక్షన్ చేసిన ఇళ్ళకు కూడా పూర్తి చేయండి ఆ ఇల్లు అని చెప్పేసి ఇప్పటికీ 4.5 లక్షల ఇల్లు పూర్తి చేసి వారి చేతులకు అప్పచెప్పాలని చెప్పేసి మనం చేస్తాను. మరొక 3-4 నెలల్లో మళ్ళీ ఒక 2-3 లక్షలు పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అన్నిటికంటే గొప్ప మనసు ఏమిటంటే, గత ప్రభుత్వం ఇచ్చింది కదా, నాకెందుకు, పూర్తి చేసుకున్న వాళ్ళకి సహాయం చేయండి చాలే, దాని గురించి మనం ఆలోచిద్దని అంటలే. ఆయన ఏం చేశారంటే ఒకటే అడిగాడు, పాసాది ఎందుకు కట్టుకుంటలేదు వీళ్ళంతా అంటే, అయ్యా కొద్దిగా ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళందరూ కూడా కట్టేసుకున్నారు ముందే, ఇప్పుడు మిగిలినంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలు మిగిలిపోయారు, మైనార్టీలు మిగిలిపోయారంటే వెంటనే తడుముకోకుండా వెంటనే నెక్స్ట్ మీటింగ్లో ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి 50,000 రూపాయలు అదనంగా ఇవ్వండి, ఎస్టీలకి 75,000 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చి పూర్తి చేయమని గొప్ప పరిపాలన అధ్యక్షుడు, గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మన కార్యకర్తలు కూడా చాలా మంది ఇల్లు ప్రారంభించుకున్నారు. తప్పకుండా అదేవిధంగా పాత పేమెంట్లు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. తప్పకుండా ఇస్తాం. అదేవిధంగా కొత్త ఇల్లు కూడా ఈ నెలలో మీతో పని ప్రారంభించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తూ, ఇంకా అనేక కార్యక్రమాలకు సంబంధించిన లెక్కలు మరి మన మనోహర్ గారు మేధావి, కంప్యూటర్ మీద ఎక్కువగా పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన డిసిమిల్స్తో సహా లెక్కలన్నీ కూడా చెప్తాడు. మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటమే కాకుండా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మన కూటమి గెలవాలి, రెపరెపలాడాలి జెండాలన్నీ కూడా. మనకి ఎన్ని అభిప్రాయ భేదాలున్నా, ఎన్ని అసంతృప్తులున్నా కూడా వాటిని పక్కన పెట్టి మనం గెలవాల్సిందే అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా 2029లో తప్పకుండా మనం గెలవాల్సిందే. వెనకాల చంటి గారు నన్ను ఇట్లా గేకాల వద్దా అని చెప్పి చూస్తున్నాడు. ఒక కన్నేమో ఆయన ఇంకా చూస్తుంది, ఒక కన్నేమో మిమ్మల్ని చూస్తుంది. ఏం మాట్లాడో అర్థం కావట్లేదు నాకు. ఒక్క నిమిషం లాస్ట్లో అందరూ కూడా ఈ మధ్య గొడ్డలి పార్టీ అంటున్నారు. దానికి మొత్తుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే అండి, నాకు ఒక పేరు పెట్టినా, లేకపోతే చంటి గారికి ఒక పేరు పెట్టినా, లేకపోతే నాదన్ మనోహర్ గారికి ఒక పేరు పెట్టినా, దేన్ని బట్టి పెడతాం? మా వ్యవహార శైలి బట్టి, మా నడకని బట్టి మాకు ఒక నిక్ నేమ్ వేస్తారు, అంతే కదమ్మా, అంతేనా? గొడ్డల పార్టీ ఎందుకు అంటున్నారంటే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఒక స్టెప్ వేయాలంటే ఆ స్టెప్ వేస్తే వచ్చే పరిణామాల గురించి ముఖ్యమంత్రి అయితే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తారు, అదే ఒక రాజకీయ పార్టీ అయితే బాధ్యత కలిగిన సీనియర్ నాయకులు చెప్తారు, ఒక ఎమ్మెల్యేకి అయితే ఆ గ్రామంలో పెద్ద నాయకులు చెప్తారు. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు చేసిన మొట్టమొదటి యాత్ర ఏంటో తెలుసా? తెనాలిలో
గంజాయి కొట్టి సమాజంలో ఒక చీడ పురుగులాగా తయారైన మన మనోహర్ గారి నియోజకవర్గం అనుకుంటారు, సమాజానికి ఒక చేటుగా తయారైన ఇద్దరు యువకుల్ని పోలీసులు కొట్టారు. కొడితే ఈయన వెళ్ళి వాళ్ళందరినీ భుజం చరిచి ప్రధాని మన ప్రభుత్వం వస్తుంది మీకు అండగా ఉంటానని చెప్పేసి చెప్పొచ్చాడంటే దాన్ని గొడ్డలి పార్టీ అనుకోకుండా ఏ పార్టీ అనాలో మీరే సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను. గంజాయిని ఏది వెయ్యాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంటే గంజాయి మత్తులో ఈ రాష్ట్ర యువత నిర్వీర్యం కాకూడదని చెప్పేసి అవేర్నెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే గంజాయి బ్యాచ్కి వెళ్ళి వెన్ను తట్టి నేనున్నాను బ్రదర్ అని చెప్పిన పార్టీకి గొడ్డలి పార్టీ అనుకోకుండా ఏమంటారు ఒకసారి ఆలోచన చేయండి. మనం కూడా చేస్తాం రైతు సమస్యల పట్ల. ఏదైనా రైతుకు నష్టం జరిగితే ఎమ్మెల్యే లేదా మంత్రి లేదా ముఖ్యమంత్రి గారు ఒక పొలాల్లోకి వెళ్ళి ఏ విధంగా నష్టం వచ్చింది, ఎట్లా లాభం చేయాలి, ఎంత నష్టం వచ్చింది అని చెప్పేసి మనంతా కూడా మాట్లాడతాం. ఆ కార్యక్రమాలకి పెద్ద ర్యాలీ కూడా వెళ్తాం, తప్పులేదు, వెళ్ళాలి కూడా, ప్రతిపక్షంకి ఎక్కువ వెళ్ళాలి. కానీ జగన్మోహన్ రెడ్డి రైతును పరామర్శిస్తానికి సత్తెనపల్లి వెళ్ళిన రోజున ఎక్కడైనా సరే ఏ ముఖ్యమంత్రి అయినా లేదా ఏ నాయకుడైనా వెళ్తే ప్లే కార్డులు పెడతాం. రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలి, లేకపోతే సాగునీరు కావాలి, మా పంటను కొనాలి, ఇవన్నీ కూడా ప్లే కార్డులు పెట్టుకొని ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా రైతును పరామర్శించడానికి వెళ్ళిన ర్యాలీలో ఏం చూశారండి మీరంతా కూడా? రఫా నరికేస్తాం, ఎవరిని అడ్డొస్తే తొక్కేస్తాం ఏం బ్యానర్లు పెట్టే గారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు తొక్కించుకుంటూ వెళ్ళిపోయాడు, చనిపోయినా కూడా పట్టించుకోకుండా. అందుకనే గొడ్డల పార్టీ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆయన తప్పు ఇక్కడి నుంచి చేయొద్దు అనుకోకుండా సినిమాల్లో డైలాగులు కొడతాయని చెప్పి చెప్పాడంటే ఈరోజు మొన్న నూజివీడులో ఆ పార్టీ నాయకుడు స్పీచ్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా కొట్టుకున్నారో మీరు అందరూ రాష్ట్రం అంతా కూడా చూసింది. అంతేకాకుండా మిషన్తో ఉండే రంపాలు తీసుకొచ్చి వీరంగం చేశారు. ఒకవేళ తగలరాని మనిషికి తగిలితే ఏమవుతుందో ఒకసారి ఆలోచించేయండి. అందుకని అది గొడ్డల పార్టీ. ఆ పార్టీ వస్తే ఈ రాష్ట్రానికి వినాశనం తప్పితే ఇంకొకటి ఉండదని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రం ఇందాక ఎంపీ గారు చెప్పినట్లు, ఇందాక చంటి గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1గా వెళ్ళాలంటే మరొకసారి కాదు, రాబోయే రోజుల్లో ఈ కూటమి పార్టీలే ఉండాలని చెప్పేసి, అదేవిధంగా సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి బీజేపీ గవర్నమెంట్ ఉంటేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పేసి మనం చేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా జిల్లా అధ్యక్షులు, జనసేన జిల్లా అధ్యక్షులు, భారతీయ పార్టీ జిల్లా అధ్యక్షులకి, కార్యకర్తలకి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు.